మామ నిన్న నైట్ జరిగిన యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ చూసావా? ఇట్స్ ఏ వన్ సైడెడ్ మ్యాచ్ మామ. మ్యాచ్లో ఫస్ట్ యూఎస్ఏ బ్యాటింగ్ దిగి 18.5 ఓవర్స్కి 115 రన్స్ చేసి ఆల్అౌట్ అయిపోయింది. స్కోర్ చేసే క్రమంలో నితీష్ కుమార్ 30 రన్స్, సిజే ఆండర్సన్ 29 రన్స్, హర్మీత్ సింగ్ 21 రన్స్, స్టీవ్ టేలర్ 12 రన్స్, ఆరోన్ జోన్స్ 10 రన్స్. ఇంకా లాస్ట్కి వచ్చిన 4 బ్యాట్స్మెన్స్లో 3 బ్యాట్స్మెన్ 0 దగ్గర అవుట్ అయిపోయారు. తర్వాత బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ 9.4 ఓవర్స్కి స్కోర్ని చేసేసింది. బ్రూటల్ చేజ్ అని చెప్పాలి. ఒక్క వికెట్ కూడా పడకుండా ఓపెనర్సే మ్యాచ్ని ఫినిష్ చేశారు. బట్లర్ 83 రన్స్ ఇన్ 38 బాల్స్, బాల్ ఉత్తికి ఆరేశాడు. సాల్ 25 రన్స్. బౌలింగ్ డిపార్ట్మెంట్లో క్రిస్ జోర్డన్ 2.5 ఓవర్స్లో 10 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు, అది కూడా హ్యాట్రిక్ వికెట్స్ తీసుకొని. ఇంగ్లాండ్ టీం నుంచి T20 ఇంటర్నేషనల్లో ఫస్ట్ హ్యాట్రిక్ వికెట్స్ తీసుకున్న ప్లేయర్ క్రిస్ జోర్డన్. శామ్ కరణ్ 2 వికెట్స్, రషీద్ 2 వికెట్స్. ఈ మ్యాచ్ యూఎస్ఏ ఇంటికి వెళ్ళిపోయిందన్నమాట. ఇంగ్లాండ్ సెమీస్కి క్వాలిఫై అయిపోయింది. ఇవాళ జరిగే వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో వెస్టిండీస్ ఓడిపోతే సౌత్ ఆఫ్రికా సెమీస్కి క్వాలిఫై అయిపోతుంది, లేదంటే వెస్టిండీస్ సెమీస్కి క్వాలిఫై అయిపోతుంది. అంటే ఇవాళ జరిగే వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ నాకౌట్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అడుల్ రషీద్ కైవసం చేసుకున్నాడు. సో అది మా ఓవర్వ్యూ. నెక్స్ట్ మ్యాచ్ ఓవర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.